Hi friends, welcome back to my physics channel once again. Yes, we are doing our new second semester syllabus, that is state board physical science 7th class, 8th class and other classes. Okay na? So recently మనం 8th class complete చేసాం second semester new syllabus and 7th class కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, హీట్ చాప్టర్ కంప్లీట్ కాన్సెప్ట్. నౌ లెట్ us go to the second semester 7th class. ఓకేనా? Second chapter in our second semester, that is measurement of time and motion. Heading పెట్టుకోండి, measurement of time and motion. సో ఇది మనకి ఇదిగోండి చూడండి, టెక్స్ట్ బుక్ సెకండ్ చాప్టర్. ఓకేనా? 7th క్లాస్ జనరల్ సైన్స్ అండి ఇది. 7th క్లాస్ ఫిజికల్ సైన్స్ అన్నాం బికాజ్ 7thలో మన ఫిజిక్స్ వేరే ఉండదు, అన్నీ కలిపి ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం మనం. టైము రైట్. సో ఇందులో మనం మెయిన్ చదివేది ఏంటంటే ఈ చాప్టర్లోని విల్ బి మెజరింగ్ టైం బై యూజింగ్ డిఫరెంట్ డివైజెస్. రకరకాల డివైజెస్ ఉపయోగించి టైం ఎలా మెజర్ చేయొచ్చు. ఓకేనా? అది మెయిన్ మనం ఇందులో చూస్తాం. సో ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. రన్నింగ్ రేస్ ఇక్కడ పెట్టారు. దే ఆర్ నోటింగ్ టైమ్ హియర్, హౌ మచ్ టైమ్ దట్ గర్ల్ ఈజ్ మేకింగ్ ఆర్ బాయ్ ఈజ్ మేకింగ్ 100 meters. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే 8.1 ఫస్ట్ వన్ మనం స్టార్ట్ చేద్దాం. 8.1 ఇన్ టెక్స్ట్ బుక్ 8.1. ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకోండి మీ టెక్స్ట్ బుక్లో. దట్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ టైం. 8.1 స్టార్ట్ చేద్దాం. 8.1 మీరు ఓపెన్ చేసినట్టుగా అయితే ఇక్కడ చూడండి, కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. సన్ డైల్ అని చూడండి, సన్ డైల్, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ వాచ్, సన్ డైల్. అలాగే ఏ వాటర్ క్లాక్, ఓకే, అంటే వాటర్ డ్రాపింగ్. ఓకేనా? అంటే వాటర్ ఫ్లోయింగ్ అవుట్ అనమాట. వాటర్ క్లాక్ అంటే వాటర్ కింద పడుతుంటుంది. అలాగే ఫ్లోటింగ్ బౌల్, దీంట్లోనే బి ఫ్లోటింగ్ బౌల్. దాంట్లోనే రెండో రకం ఫ్లోటింగ్ బౌల్. తర్వాత అవర్ గ్లాస్, ఇన్వర్టెడ్ గ్లాస్ ఒకటి ఉంటుంది, అందులో శాండ్ పడుతుంటుందండి. దట్ ఈస్ అవర్ గ్లాస్. తర్వాత ఈ క్యాండిల్ క్లాక్, సో ఇవి మనకి మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఫిగర్స్ ఇచ్చాడండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఇన్ బిఫోర్ డేస్ వీ హ్యావ్ టు యూజ్, అంటే వీ యూజ్ టు యూజ్. సన్ డైల్ అనేది వాటర్ క్లాక్, వాటర్ పడుతుంటుంది డ్రాప్గా, దాని విధంగా టైం తెలుసుకోవచ్చు. ఫ్లోటింగ్ బౌల్, అలాగే ఒక ఎన్ అవర్ గ్లాస్, అలాగే క్యాండిల్ క్లాక్. ఓకేనా? ఇవన్నీ బిఫోర్ డేస్లో మనం వాడేవి టు మెజర్ ద టైం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకి యాజ్ ద సైన్స్ హ్యాస్ డెవలప్డ్, సైన్స్ పెరిగే కొద్దీ టైం మెజర్మెంట్ చాలా ఈజీ అయిపోయింది మనకి. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇది కూడా మన యాక్టివిటీ 8.1 చూడండి. ఓకే, 8.1 యాక్టివిటీ. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్టుగా అయితే స్టేట్ బోర్డు వాళ్ళు 8.1 ఒక యాక్టివిటీ చేద్దాం టైం మెజర్మెంట్కి. దానికోసం మనం ఏం చేయాలి, ఐటమ్స్ ఏంటంటే వేస్ట్ బాటిల్ ఒకటి తీసుకోండి. టేక్ ఏ యూజ్డ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్. ఐటమ్స్ ఏంటిది? యూజ్డ్ ట్రాన్స్పరెంట్ బాటిల్ అంటే వేస్ట్ అనమాట. పాడైపోయిన బాటిల్ ఒకటి తీసుకోండి. ఓకే, తర్వాత దాని కెపాసిటీ ఏంటంటే 1/2 లీటర్ లేదా లార్జర్. కెపాసిటీ ఎంత? 1/2 లీటర్ ఆర్ లార్జర్, కొంచెం పెద్ద సైజు. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్ విచ్ ఈజ్ ఆల్రెడీ యూస్డ్, 1/2 లీటర్ కెపాసిటీ లేదా లార్జ్ విత్ ఇట్స్ క్యాప్,
Now cut it into two pieces. మీకు బ్లాక్ పెన్తో వేస్తాను డయాగ్రామ్. కట్ ఇంటూ టూ పీసెస్. కట్ ఇంటూ టూ పీసెస్. నా ఈ బాటిల్ తీసుకొని టూ పీసెస్లో కట్ చేయండి. దిస్ ఇస్ ద బాటిల్. ఓకేనా? దిస్ ఇస్ ద బాటిల్, వేస్ట్ బాటిల్. This is the cap. Now you have to cut into two pieces in this fashion. Okay, cut it. ఓకేనా? కట్ చేసి ఏం చేయాలంటే చూడండి, ఆ విధంగా కట్ చేసుకోండి. రఫ్లీ ఇన్ ద మిడ్ పోర్షన్లో కట్ చేయండి. ఓకేనా? అదేవిధంగా కట్ చేసి ఇక్కడ చిన్న హోల్ చేయండి. మేక్ ఏ స్మాల్ హోల్ ఫర్ ద క్యాప్. Small hole is made for the cap and ఈ భాగం తీసేసండి. రిమూవ్ దిస్ పార్ట్. ఈ భాగం ఇలా కట్ చేసి ఈ భాగం తీసేసేయండి. నా ఈ భాగం లోపల ఇదిగోండి, ఐఎమ్ డ్రాయింగ్ అగైన్ హియర్. ఈ భాగం లోపల దిస్ పార్ట్, మీకు అది వేరే పెన్తో మార్క్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, ఈ భాగం లెఫ్ట్ అయింది కదా, దిస్ ఈజ్ లెఫ్ట్ ఓవర్. దిస్ ఈజ్ లెఫ్ట్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ పార్ట్. ఈ భాగంలోని ఇన్వర్ట్ ద కటింగ్ పోర్షన్, కీప్ ఇట్ ఇన్ సైడ్. సో ఈ పోర్షన్ ఏదైతే కట్ చేసాం మనం, దీన్ని ఈ విధంగా ప్లేస్ చేయండి. లైక్ దిస్, పుట్ ఇట్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకేనా? చూస్తారు కదా, ఈ విధంగా ప్లేస్ చేయాలి కట్ చేసి. ఓకే, ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చాడు. యూజింగ్ ఎ డ్రాయింగ్ పిన్ మేక్ ఎ స్మాల్ ఇన్ ద క్యాప్. ఓకేనా? ఆల్రెడీ క్యాప్ హోల్డ్ చేస్తాం. ఓకే, ప్లేస్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాటిల్ ఇన్ ఇన్వర్టెడ్ పొజిషన్. అది కూడా పెట్టేసాం. ఓకే, నౌ ఫిల్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాటిల్ విత్ వాటర్. దీంట్లో వాటర్ వేయండి. అప్పర్ పార్ట్లో అప్పర్ పార్ట్ విత్ వాటర్. అప్పర్ పార్ట్లో వాటర్ వేయండి. ఓకేనా? యూ మే యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్, అంటే కొంచెం క్లియర్ కనిపించడానికి కోసం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ ఆర్ ఎనీ కలర్, సో దట్ ఇట్ ఈస్ క్లియర్లీ అంటే కనిపించడానికి కోసం, అబ్జర్వేషన్ కోసం. ఓకేనా? ఓకే, విజిబుల్. ద వాటర్ విల్ స్టార్ట్ డ్రిప్పింగ్ ఇన్ టు ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాటిల్. సో ఇందులోంచి ఇక్కడ ఆల్రెడీ హోల్ చేసాం కదా, ఈ హోల్ నుంచి మనకి ఇదిగోండి ఈ విధంగా డ్రాప్ వేసి కింద పడుతుంది. ఓకేనా? వాటర్ డ్రిప్పింగ్ అవుట్. సో వాటర్ కిందకి చుక్క కింద పడిపోతుంది. ఓకేనా? క్లియర్? రైట్. సో మార్క్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఆఫ్టర్ ఎవ్రీ 1 minute. ఇక్కడ మార్క్ చేసుకోండి. మేక్ సమ్ మార్క్స్ హియర్. కానీ వేరే పెన్తో చేద్దాం. ఓకేనా? సో మేక్ సమ్ మార్కింగ్స్ హియర్ ఫర్ ఎవ్రీ మినిట్. నోట్ డౌన్ ఫర్ ఎవ్రీ మినిట్. ఓకేనా? ఓకే, టిల్ ద వాటర్ డ్రిప్స్ డౌన్. మొత్తం వాటర్ అంతా కిందకు వచ్చి ఎవ్రీ మినిట్, ఫర్ ఎవ్రీ మినిట్ యూ హావ్ టు అబ్జర్వ్. అదవుతుందా? ఫర్ ఎవ్రీ మినిట్. ఒక మినిట్కి అబ్జర్వ్ చేయండి ఎంత వాటర్ కిందకు వచ్చింది. ఓకేనా? సో యువర్ వాటర్ క్లాక్ ఈజ్ రెడీ నౌ. సో దిస్ ఈస్ ద వన్ మెథడ్ యూ కెన్ ప్రిపేర్ ద వాటర్ క్లాక్. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. నెక్స్ట్ మెథడ్ పెండులం. నోట్ చేస్తారు, ఇది చెప్పేస్తాను చూడండి. 1 2 3. So this is one type of experiment for measurement of time, just by using in our household purpose materials, which are waste materials.
సో వేస్ట్ మెటీరియల్స్ మన ఇంట్లో వాడిన మెటీరియల్స్తో మనం టైము తయారు చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ అండి. యాజ్ ద సైన్స్ హెస్ డెవలప్డ్, ఇంకా డెవలప్ చేసుకుంది ఏంటది? ఏ సైంటిస్ట్ నేమ్ హైగెన్స్ పెండులం. Scientist named Huygens. Okay, he has invented a pendulum. It's called as pendulum clock or simple pendulum. Okay na? ఇది మనకి ఇన్వెంట్ చేసి 1656లో ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై హైగెన్ అండి. ఇన్ ది ఇయర్ 1656 సైంటిస్ట్ హైగెన్. ఓకేనా? రైట్ అండి. సో ఏంటి పెండులం క్లాక్స్ తెలుసు కదా. పెండులం అంటే ఈ విధంగా ఉండదు చూడండి, ఇలా సింపుల్ పెండులం, ఇలా సస్పెండ్ ఉంటుంది. ఈ పెండులం ఇలా ఊగులు ఆడుతుంటుంది చూడండి, ఇక్కడికి తిరుగుతుంటుంది ఇలాగ, ఇయర్ అండ్ ఇయర్. జస్ట్ ఇట్ విల్ బి ఆసిలేటింగ్. ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతుంది. దిస్ ఈస్ ఎ సింపుల్ పెండులం అండ్ ఈస్ ఆల్సో కాల్డ్ as we are using nowadays pendulum clocks. ఓకేనా? రైట్. నా దీని ఎక్స్పెరిమెంట్ మనం స్టార్ట్ చేద్దాం. 8.1.1 8.1.1 దట్ ఈస్ సింపుల్ పెండులం. ఓకే, ఆర్ పెండులం క్లాక్స్. ఓకే, సింపుల్ పెండులం ఆర్ పెండులం క్లాక్స్. నా ఆల్రెడీ మీకు ఫిగర్లో డ్రా చేశాను చూడండి. ఈ పెండులం ముందుకి వెనక్కి you can suspend by with the help of a thread and long thread. This is thread and it is a small bob. Okay, it is a small bob and these are extreme position 1 and this is extreme position 2. So it is making oscillations to and fro, mundiki veniki oscillate chestundi. And this is mean position MP. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే మన పెండులం ఇలా వెనక్కి లాగా వదులుతామో అది ముందుకి వెనక్కి ఇట్ స్టార్ట్ ఆసిలేటింగ్ టు అండ్ ఫ్రో. ఓకేనా? యూ కెన్ సీ ఇన్ ద ఫిగర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక దానికోసం మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు. కలెక్ట్ ఎ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అరౌండ్ 150 centimeters లాంగ్ లేదా 1.5 meters. ఓకే, ఏ హెవీ మెటల్ బాల్, దట్ బాబ్ ఈజ్ ఎ మెటల్ బాబ్. ఓకే, విత్ ఎ హుక్ లేదా స్టోన్ అయినా తీసుకోవచ్చు. నౌ ఏ స్టాప్ వాచ్, is taken. Okay, and of course a roller scale. Of course a scale or roller. So these are the items required for the pendulum andi. Okay, right. Now let us start the activity. So అది కూడా ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ చూడండి. Tie the bob at one end of the string, suspend it from the point, fix the other end by rigid support such that the length of the string in between and the bob is around 100 centimeters. ఓకేనా? చూడండి, ఈ లెంత్ మినిమం 100 centimeters ఉంటే సెట్ చేసుకోండి. దిస్ ఇస్ ద లెంత్. దట్ మీన్స్ 1 meter. ఓకే, ఫిక్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ టు ద రిజిడ్ సపోర్ట్ సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇన్ బిట్వీన్ ద సపోర్ట్ అండ్ ద బాబ్, అంటే ఇది 1 meter ఉంటే సెట్ చేసుకోండి. వెయిట్ ఫర్ ద బాబ్ టు కమ్ టు రెస్ట్. యువర్ పెండులం ఈజ్ నౌ రెడీ. ఓకేనా? ఇప్పుడు ఏముంది, పెండులం కొంచెం ఇలా లాగి వదిలినప్పుడు ఏమవుతుంది, ముందుకి వెనక్కి టు అండ్ ఫ్రో. ఇట్ మేక్స్ టు అండ్ ఫ్రో మోషన్స్ ఇన్ ద మెయిన్ పొజిషన్. Now we will make a tabular form. We will note down the time here. చూడండి, make a tabular form. ఓకే, అంటే మరి గట్టిగా పుష్ చేయకూడదు, స్లోగా ఇలా లాగి వదలాలి. సో ముందుకి వెనక్కి అలా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర క్లాక్ ఉంది. ఓకే, నౌ మేక్ ఎ టేబుల్ ఫర్ దిస్ వన్, tabular form. You want a serial number
4, 5. Okay, time taken for 10 oscillations. Note down the time taken for 10 oscillations in seconds, of course. Seconds. Next, last the time period. Capital T pedadam, time period is always written with capital T, seconds. Okay, now note the point. So stopwatch use చేసుకొని for time taken for 10 oscillation అంటే తెలుసు కదా మీకు. చూడండి, ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, 1 oscillation. వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, 1 oscillation. అంటే టైం టేకెన్ ఫర్ 1 కంప్లీట్ ఆసిలేషన్ దాన్ని టైం పీరియడ్ అంటాం. వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగా ఫర్ 10 ఆసిలేషన్స్కి నోట్ చేసుకోండి టైం. నోట్ డౌన్ ద టైమ్ here. And that is your time period. Tabular form రాసుకోండి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యూజింగ్ ఎ వాచ్ మెజర్ ద టైమ్ ఇట్ టేక్స్ ద పెండులమ్ టు కంప్లీట్ 10 oscillations. Repeat this activity 3 to 4 times. Divide the time taken for 10 oscillations by 10. ఓకే, ఈ 10తో డివైడ్ చేయండి దీన్ని. డివైడ్ బై 10. You will get time period. అదవుతుంది కదా, ఎందుకంటే టైం టేకెన్ ఫర్ 1 కంప్లీట్ అవసరం. వెళ్ళి వెనక్కి రావాలి, వెళ్ళి వెనక్కి రావాలి. సో దట్ ఈస్ ద టైం పీరియడ్. క్లియర్? సో ఈ విధంగా మనం టైం పీరియడ్ని చేయొచ్చు బై యూజింగ్ పెండులమ్. కింద మీరు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఆర్ ఇన్వెంటెడ్. ఇది అయిపోయింది కదా, ఐఎమ్ రబ్బింగ్ ఇట్. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ సింపుల్ పెండులమ్ అండి, which is developed by the scientist Huygens. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు డౌట్ రావచ్చు డివైడ్ బై 10 ఎందుకు చేశారు అనేది. ఫ్రీక్వెన్సీ అని ఒక పాయింట్ ఉందండి ఇక్కడ చూడండి. ఫ్రీక్వెన్సీ, జనరల్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ లేదా ఎన్తో ఇండికేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ బై ద బాడీ ఇన్ 1 చూడండి, ఒక సెకండ్లో ఎన్ని ఆసిలేషన్ చేశాయి ఒక సెకండ్లో. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ రైటింగ్ హియర్, ఇన్ 1 second the number of oscillations or vibrations, the number of oscillations or vibrations made by any body is called its frequency. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. అండ్ దిస్ ఇస్ ఇండికేట్ విత్ లెటర్ ఎఫ్ లేదా ఎన్. ఏంటి ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ చూడండి, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి చూడండి, ఆసిలేట్ అవుతుంది. సో ఇలాంటి ఆసిలేషన్స్ ఒక సెకండ్ కాలంలో ఎన్ని అయితే చేస్తుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటున్నాం. మరి టైం పీరియడ్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి, ఇన్వర్స్. ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టైం పీరియడ్ అంటే టైం టేకెన్ ఫర్ 1 కంప్లీట్ ఆసిలేషన్, అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇందాక మనం ఏం చేసాం, 10 ఆసిలేషన్స్ తీసుకున్నాము, 10 ఆసిలేషన్స్, అందుకే డివైడ్ బై 10 చేసాం. అదేవిధంగా సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ బాడీ. టైం టేకెన్ ఫర్ 1 కంప్లీట్ ఆసిలేషన్ ఈస్ టైం పీరియడ్. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 second బై ద బాడీ ఈస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నోట్ చేస్తున్నారు కదా. అది కింద మీకు బుక్లో చూడండి, రకరకాల క్లాక్స్ ఇచ్చాడండి. చూడండి, సమ్ కామన్ క్లాక్స్ అండ్ వాచెస్ డయాగ్రామ్స్లో చూడండి. ఇదో క్లాకు, కామన్ క్లాక్స్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ జనరల్ వీఆర్ యూజింగ్. అలాగే డిజిటల్ క్లాక్స్,
డిజిటల్ క్లాక్స్ డిఫరెంట్ టైప్స్, అలాగే వాల్ క్లాక్ పెద్ద వుడెన్ బోర్డులో ఉంటాయండి వాల్ క్లాక్స్. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్, ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద టెస్ట్ వ్యూ. తర్వాత ద జనరల్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైం అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైం నోట్ చేసుకోండి. ఎస్ఐ అంటే ఏంటి? ఇట్ ఈస్ జనరల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్. ఆల్వేస్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సెకండ్స్ ఓన్లీ, నాట్ ఇన్ డేస్ ఆర్ అవర్స్ ఆర్ వాట్ ఎవర్ థింగ్. ఒకవేళ వాడు అవర్స్లో ఇచ్చినా దాన్ని కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. ఎలాగా? బికాజ్ యు నో 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. 1 hour ఈజ్ ఈక్వల్ 60 minutes. 1 minute 60 seconds. సో ఒక 1 dayలో ఎన్ని అవర్స్ ఉన్నాయంటే మనకి ఎన్ని సెకండ్స్ ఉన్నాయంటే ఎలాగా? 1 dayలో 24 hours. చూసుకోండి ఎలా మార్చాలి, కన్వర్షన్ కూడా చెప్పేస్తాను చూడండి. ఇన్ 1 day హౌ మెనీ సెకండ్స్? 1 dayలో ఎన్ని అవర్స్? 24 hours ఇంటూ 1 hourకి ఎన్ని మినిట్స్? 60 minutes. 1 minuteకి ఎన్ని సెకండ్స్? ఇంటూ 60. ఓకేనా? సో దీస్ మనీ సెకండ్స్ ఎప్పుడు? ఇన్ 1 day. దీని ఒకవేళ మీరు మల్టిప్లై చేసిన సంథింగ్ 86,004 కాదు మల్టిప్లై చేసేద్దాం చూడండి. 24 into 6, 6 36, 6 4 24, 4 2, 6 2 12, 14, 3 4 12, 1 7 4 6 8. ఇదిగోండి 86400 చూడండి. 86,400 సెకండ్స్. ఒక రోజులో ఇన్ని సెకండ్స్ ఉంటాయి అన్నమాట. అదవుతుందా? 1 day 24 hours, 1 hour 60 minutes, 1 minute 60 seconds. If you multiply, you'll get this one. ఇన్ని సెకండ్స్ ఒక రోజులో అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్వర్ట్, సెకండ్స్లో మార్చుకో. నోట్ చేసుకోండి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 7th class జనరల్ సైన్స్ నోట్ చేశారా కన్వర్షన్? రైట్. Now coming to the next item. Right. So that is the SI unit and right. Now coming to the next one. Right. Now see 8.2 ఒకసారి చూడండి. స్లో ఆర్ ఫాస్ట్. ఓకేనా? చూడండి అక్కడ చిన్న రన్నింగ్ రేస్ ఉంది. బాయ్స్ రన్నింగ్ ఇన్ ఏ రేస్ ఆన్ ఏ స్ట్రైట్ ట్రాక్. స్లో ఆర్ ఫాస్ట్. నౌ విల్ బి టెలింగ్ అబౌట్ వాట్ ఈజ్ స్పీడ్. ఇవన్నీ ఐటమ్స్ గురించి మాట్లాడదాం. 8.2 స్లో ఆర్ ఫాస్ట్, అలాగే స్పీడ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, అక్కడ రన్నింగ్ రేస్ చేస్తున్నారు పిల్లలు. నౌ వాట్ ఈజ్ స్పీడ్? సో జనరలీ వాట్ విల్ డూ ఈ స్పీడ్ ఈజ్ గివెన్ బై, చూడండి అక్కడ రాస్తున్నాను మీకు. స్పీడ్ ఈజ్ గివెన్ బై టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అనొచ్చు, లేదా డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, టోటల్ డిస్టెన్స్ కవర్డ్, డిస్టెన్స్ నాట్ డిస్ప్లేస్మెంట్, బై టైం, లేదా టోటల్ టైం, లేదా టోటల్ టైం, టోటల్ టైం టేకెన్. అప్పుడప్పుడు దీని యావరేజ్ స్పీడ్ కూడా చెప్పొచ్చు అండి. జనరల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అలా కూడా రాసుకోవచ్చు. ఇన్ జనరల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇలా కూడా రాసుకోవచ్చు. దీని యావరేజ్ స్పీడ్ కూడా చెప్పొచ్చు. అప్పుడు యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దానికోసం మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేది, మీరు ట్రై చేయొచ్చు. స్వాతి స్కూల్ ఈజ్ 3.6 kilometers ఫ్రమ్ అవర్ హౌస్. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. స్వాతి స్కూల్ ఈజ్ 3.6 kilometers. చూడండి 3.6 kilometers స్వాతి
స్కూల్ ఇక్కడ 3.6 కిలోమీటర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఓకేనా? ఇట్ టుక్ హర్ 15 minutes టు రీచ్ ద స్కూల్. ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి టైం ఎంత పట్టింది? 15 minutes. మీకు ఇందాక చెప్పాను సెకండ్స్లో ఎలా మార్చాలి ఏంటనేది, అవర్స్లో కూడా మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? సో 15 minutes తీసుకుందండి. బైసికల్ మరి క్యాల్కులేట్ ద స్పీడ్ ఆఫ్ ద బైసికల్ ఇన్ మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఎలా వస్తుంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 3.6 కిలోమీటర్స్ బై టైం. ఇది మినిట్స్లో ఇచ్చాడండి, చూసుకోండి, జాగ్రత్త మార్చుకోండి. వాడు దేంట్లో అడిగాడు? మీటర్ పర్ సెకండ్స్లో అడిగాడు. సో దీని ముందు కన్వర్ట్ చేసుకోండి కిలోమీటర్స్. ఎలా మార్చాలి? 3.6 కిలోమీటర్స్ అంటే ఇంటూ 1000 meters. తెలుసు కదా, బికాస్ 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 meters. అలాగే చూడండి నెక్స్ట్ది మినిట్స్. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఓకేనా? 1 minuteకి ఎన్ని సెకండ్స్? 60 seconds. వాడికి ఎంత టైం పట్టింది? 15 minutes పట్టింది. సో 15 minutes ఈజ్ ఈక్వల్ హౌ మచ్? మీకు అర్థమవుతుందా? ఒక పెన్ కాస్ట్ 10 రూపాయలు. 10 పెన్నుల కాస్ట్ ఎంత అవుతుంది? మల్టిప్లికేషన్ 10 into 10. ఇది కూడా అంతే. 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds. 15 minutes అంటే ఎంత అవుతుంది? 15 into 60, దట్ ఈస్ 15 6 are 90, దట్ ఈస్ 900 seconds. సో ఇప్పుడు చూడండి మార్చేసాను. 3.6 into 1000 meters బై టైం 15 అంటే 900 seconds. సో జాగ్రత్త చేసినట్టుగా అయితే ఈ పాయింట్ తీసి కిందన ఒక 10, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఇది 0, ఈ 0, 9 1s are 9 4s are. సో 4 meter per second వచ్చిందా లెక్క? సో ఈ విధంగా లెక్క చేసుకోవాలి, 4 meters per second. క్లియర్? సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగా చేసుకోవాలి మనకి. కానీ అది చేయాలంటే ఈ ఫ్యాక్టర్స్ రావాలి మనం. చూడండి 1 kilometer 1000 meters, 1 minute అంటే 60 seconds, 15 minutes అంటే ఎంత? ఒక పెన్ కాస్ట్ 10 రూపాయలు, 10 పెన్నుల కాస్ట్ ఎంత? 10 into 10. సో 15 minutes 15 into 60 seconds, సో 900 seconds. ఇది మార్చేసేయండి, కిలోమీటర్లు ఇచ్చాడు. 1 kilometer అంటే 1000. సో 3.6 అంటే ఎంత? 3.6 into 1000 బై దిస్ థింగ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ చేస్తారా? దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ అండి, ఆర్ యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ నోట్ చేస్తున్నారు, అది ఆ లెక్క నోట్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ అండి. రైట్, ఇక్కడ చూడండి వాడు ఏమండి, యాక్టివిటీ 8.4. లుక్ అప్ ఎట్ ద రైల్వే టైమ్ టేబుల్ ఆన్ ద ఇంటర్నెట్, ఐడెంటిఫై ద ట్రైన్ స్టాపింగ్ ఎట్ ద రైల్వే స్టేషన్ నియరెస్ట్ యువర్ ప్లేస్, ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేషన్ వేర్ ద ట్రైన్ స్టాప్స్ ఆఫ్టర్, ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ టు ద స్టేషన్. ఇది మనం ప్రాక్టికల్గా చేయవలసిందండి. క్యాల్కులేట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బిట్వీన్ 2 stations. కింద ఒక టేబుల్ ఇచ్చాడు, టేబుల్లో వేసుకోవాలి. ఓకేనా? చూడండి టేబుల్, ఇది ఒక యాక్టివిటీ అనమాట. మీకు చూడండి 8.2 టేబుల్. సో ఇలా టేబుల్ వేసుకొని మీ ప్రాక్టికల్గా చేయవలసిన పని ఇది ఏంటి? ఇదిగోండి సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద ట్రైన్, ఏ ట్రైన్ అది ట్రైన్ పేరు, నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేషన్, నెక్స్ట్ స్టేషన్ నేమ్ ఇది, తర్వాత డిస్టెన్స్ టిల్ ద నెక్స్ట్ స్టేషన్, డిస్టెన్స్ టిల్ నెక్స్ట్ స్టేషన్, తర్వాత టైం టేకెన్ టిల్ ద నెక్స్ట్ స్టేషన్. టైం ఇది చెప్పేస్తానండి, నాకు ప్లేస్ లేదు. అర్థమైంది కదా? ఈ ప్రాబ్లం ఈజీ కదా? రైట్, ప్లేస్ లేదు అందుకే చెప్తున్నాను ఈ టేబులర్ ఫామ్ కోసం. వెరీ ఈజీగా చేసుకోవచ్చండి, వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ఏంటి? టైం టేకెన్ టిల్ ద నెక్స్ట్ స్టేషన్, టైం టేకెన్ టిల్ నెక్స్ట్ స్టేషన్, తర్వాత స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బిట్వీన్ దీస్ 2 stations. స్పీడ్ అలా వేసుకోవడమే, స్పీడ్.
సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేయవలసింది 1 2 3 4 ఇవన్నీ టేబుల్ ఫామ్లో నింపుకోవాలి. అది 8.2 యాక్టివిటీ ఫైండింగ్ ద స్పీడ్. ఆల్రెడీ ఫామ్లో చెప్పాను కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, అది డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకు రిలేషన్స్ కూడా ఇచ్చాడు. 8.3.1 ఇందాక మీకు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేశాడు. ఇదిగోండి అయింది కదా, చెరిపేస్తున్నానా చూడండి, ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. చెరిపేయచ్చా? 8.2 రైట్. నా సేమ్ థింగ్ అగైన్ వాడు రిపీట్ చేశాడు. ఒక న్యూమరికల్ ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో. ఫిజిక్స్లో న్యూమరికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. న్యూమరికల్స్ రావాలంటే కాన్సెప్ట్ రావాలి. చూడండి ఒక ప్రాబ్లం ఇచ్చాడు మీకోసం. 8.2 చూడండి, ఎగ్జాంపుల్ 8.2. 8 చూడండి, రాఘవ్ ఈజ్ గోయింగ్ టు నైబరింగ్ సిటీ ఇన్ ఎ బస్ మూవింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ ద బస్. స్పీడ్ ఆఫ్ ద బస్ ఎంత ఇచ్చాడు? 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఇఫ్ ఇట్ టేక్స్ 2 hours టు రీచ్ ద సిటీ, టైం ఎంత పట్టింది? 2 hours టు రీచ్ ద సిటీ. హౌ ఫార్ ఈజ్ దట్ సిటీ? సో డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? చాలా ఈజీ. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 50 kilometers per hour ఇంటూ టైం 2 hours. అవర్ క్యాన్సిల్ చేసేయండి. 52s are 100 kilometers. సో చాలా జాగ్రత్త, యూనిట్స్తో కూడా కరెక్ట్గా చేయాలండి. కింద అవరు పైన క్యాన్సిల్ అయిపోయి 100 kilometers. లేదా మీకు మీటర్స్లో కావాలంటే 100 into 1 kilometer 1000 meters. 1000 meters అంటే 1 2 3 4 5 10 to the power of 5 meters. లేదా 1 lakh మీరు అలానే రాసుకోవచ్చు. 100 kilometers అంటే ఎంత? 1 kilometer మీన్స్ వాట్? 1000 meters. ఓకేనా? బికాజ్ ఇక్కడ రాస్తున్నాను సిన్స్ 1000 meters. మీటర్లో కావాలంటే 1000తో మల్టిప్లై చేసేయండి, అప్పుడు 1 lakh అవుతుంది. 1 lakh meters. ఓకేనా? సో ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 8.3 కూడా ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి. 8.3 లెక్క. ఏ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 90. ట్రైన్ స్పీడ్ 90 kilometers per hour. How much time will it take to cover a distance? 360 kilometers. టైం అడిగాడు. వాట్ ఈస్ టైం? మళ్ళీ ఏం చేయాలి మీరు? What is formula? Distance is equal to speed into time. Distance by speed is equal to time. So distance enta 360. ఏంటి 360? కిలోమీటర్స్. యూనిట్స్ రాయాలి కంపల్సరీగా. బై స్పీడ్ ఎంత? 90 kilometers per hour అంటే అవర్ పైకి వెళ్ళిపోతుంది. కిలోమీటర్ 0 0 9 1s are 9 4s are. సో 4 hours. నోట్ చేసుకోండి. సో దట్ మచ్ టైమ్ ఈస్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. 7th standard ఫిజికల్ సైన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నోట్ చేస్తే విల్ గో టు ద లాస్ట్ ఐటమ్, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్. నోట్ చేస్తారా? 1 2 3. Now coming to the next item అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి హెడ్డింగ్ పెట్టుకోండి. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ లీనియర్ మోషన్ 8.4. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ లీనియర్ మోషన్. Uniform and non-uniform. Now what is uniform and non-uniform? Suppose just చూడండి, if an object is moving along a straight line with constant speed,
అంటే స్పీడ్ ఈజ్ సేమ్ విత్ టైం. వాట్ ఈస్ కాన్స్టెంట్ స్పీడ్? సేమ్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సేమ్ స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ అదే మెయింటైన్ చేయండి. 40 అయితే 40 మెయింటైన్ చేయండి, మార్చకూడదు. సో ఇఫ్ ఇట్ ఈస్ మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్ విత్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్. ఇఫ్ ద స్పీడ్ ఈస్ చేంజింగ్ విత్ టైమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్. ఓకేనా? సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్. ఇదిగోండి, ఈజ్ యూనిఫామ్. ఓకేనా? On the other hand, if the speed of the object is changing regularly, okay na? Changing, then it is said to be non-uniform. Non-uniform. If speed is changing regularly with respect to time, then it is called as non-uniform. Okay na? సో కింద ఒక టేబుల్ ఇచ్చాడండి, ఆ టేబుల్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. చూడండి 8.3 మీ టెక్స్ట్ బుక్లో ఉంది ఆల్రెడీ, మీకు మళ్ళీ రాయ అవసరం లేదు. 8.3 టేబుల్ చూడండి. టైం 10, 10:10, 10:20, 10:30, 10:40, 10:50. అలాగే పొజిషన్స్ 0, 20, 40, 60, 80. ట్రైన్ ఎక్స్, అలాగే ట్రైన్ వై, దాని పొజిషన్స్ ఇచ్చాడు చూడండి. అక్కడ రాద్దామా మీకోసం పని? ఓకే, మీకోసం రాస్తాను టేబుల్. అదే కదా యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అంటే ఏంటనేది. యూనిఫామ్ మీన్స్ ఇఫ్ ద స్పీడ్ ఈస్ కాన్స్టెంట్ విత్ ద టైమ్, దట్ ఈస్ యూనిఫామ్. ఇఫ్ స్పీడ్ ఈస్ చేంజింగ్ విత్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ as నాన్ యూనిఫామ్. ఇదిగోండి 8.3 టేబుల్ మీకోసం రాస్తున్నాను. టేబుల్ 8.3 in your text book. Distance traveled by 2 trains in equal intervals of 10 minutes. Distance traveled by 2 trains x, y in equal intervals of 10 minutes. సో దానికోసం ఇక్కడ టాబ్లెట్ ఫామ్ చూడండి, పెద్ద టేబుల్ ఇది. టైం AM, ఓకేనా? ఇక్కడ వేసుకోండి 10 AM, అలాగే 10:10, అలాగే 10:20. చూసారా? ఫర్ ఎవ్రీ 10 minutes. అలాగే 10:30, 10:40, 10:50, అలాగే 10:60 అంటే 11 ఫర్ ఎవ్రీ 10 minutes. అలాగే నెక్స్ట్ కాలంలో పొజిషన్ ట్రైన్ ఎక్స్ పొజిషన్, ఓకే, ఇన్ కిలోమీటర్స్. 10 o'clock 0 kilometers, తర్వాత 20 kilometers, 40 kilometers, 60, అలాగే 80, అలాగే 100, అలాగే లాస్ట్ది 120. చూడండి ట్రైన్ ఎక్స్ ఏం చేస్తుంది పాపం, 10 o'clockకి స్టార్టింగ్ పొజిషన్ 0లో ఉంది, స్టార్ట్ అయింది. 10 minutesలో 20 kilometers వెళ్ళిపోయింది. నెక్స్ట్ 10 minutesలో 40. అంటే ఇది ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో వెళ్తుంది, యూనిఫామ్ స్పీడ్ అనమాట. అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్స్. స్టార్టింగ్ 0, 10 o'clock 0 పొజిషన్, 0 డిస్టెన్స్. సో 20 kilometers వెళ్ళింది, డిస్టెన్స్ 20, 40, 60, 80, 100, 120. సారీ, డిస్టెన్స్ కదా, ఈక్వల్ డిస్టెన్స్ అండి, సారీ. యూనిఫామ్ స్పీడ్ కదా, చూడండి 20, ఇక్కడ 40 - 20, 20, ఇది కూడా 20, 60 - ఇది కూడా 20,
ఇది కూడా 20 20 20. అర్థమైందా మీకు? ఆడ ఏంటంటే చూడండి డిస్టెన్స్ అనేది ఈక్వల్ కదా. చూడండి స్టార్టింగ్ 0లో ఉంది, తర్వాత 10-10కి 20కి వెళ్ళింది, 20 కిలోమీటర్స్ వెళ్ళింది. మళ్ళీ 10-20కి 40 కిలోమీటర్స్ వెళ్ళింది. అంటే ఎంత డిఫరెన్స్? 20. 10-30కి 60 కిలోమీటర్స్ వెళ్ళింది, అంటే 60 మళ్ళీ డిఫరెన్స్ 20. సో ఈక్వల్ డిస్టెన్స్ ఆర్ మెయింటైన్. అలాగే ట్రైన్ వై ట్రైన్, దాన్ని కూడా రాసుకోవచ్చు మీరు. పొజిషన్ 0 20 35 50 75 95 120. సో ట్రైన్ వై ట్రైన్ పొజిషన్ ఏంటి? స్టార్టింగ్ 10 o'clockకి 0 పొజిషన్, 10-10కి 20 వచ్చింది, 10-20కి 35 వెళ్ళింది పాపం. అంటే డిఫరెన్స్ మారిపోయింది. చూడండి ఇక్కడ 20 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 15. ఇక్కడ 50 - 35, ఇక్కడ కూడా 15. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 25 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మారిపోతుంది వాల్యూ. సో రాసుకోండి డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ వై ట్రైన్ 0 20 - 0 20 35 - 20 15 50 - 35 15 75 - 25 25 95 - 75 20 120 - 95 25. సో ఇక్కడ ఈక్వల్గా లేదు, అన్ఈక్వల్ ఉంది ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూడండి. విచ్ ఆఫ్ ద 2 trains ఈజ్ ఇన్ యూనిఫామ్ లీనియర్ మోషన్ బిట్వీన్ 10 AM to 11 AM? ట్రైన్ X covers equal distance in equal time so that it is uniform linear motion, but train Y is in non-uniform linear motion. ఎందువల్ల? Because it is not maintaining constant speed. ఓకేనా? యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. క్లియర్? సో ఈ యాక్టివిటీ బట్టి మనం ఇవన్నీ మనం నేర్చుకోవచ్చండి. దట్స్ ఆల్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. దట్స్ ఆల్. వెరీ స్మాల్ చాప్టర్ అండి అండ్ ఈజీ చాప్టర్. అర్థమైందా? క్లియర్? ఇక అర్థమవుతున్న పాయింట్. ఈ టేబుల్ బట్టి మీకు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ 2 ట్రైన్స్ తీసుకున్నాం, ట్రైన్ ఎక్స్ ట్రైన్ వై. ఎలా తీసుకున్నాం చూడండి, టైమింగ్ చూడండి, 10 AM నుంచి 11 AM ఫర్ ఎవ్రీ 10 minutes. చూడండి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 2 trains ఎక్స్ అండ్ వై ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం 10 minutes. ట్రైన్ ఎక్స్ ఏం చేసింది? 10 o'clockకి 0 kilometers వెళ్ళింది, 10-10కి 20 kilometers వెళ్ళింది పాపం, 20కి 40 వెళ్ళింది, 30కి 60. అంటే చూడండి జాగ్రత్త ఎంత డిఫరెన్స్ ఉందో. 10-10కి 10కి ఎంత? 20 డిఫరెన్స్. 10-20కి 10 డిఫరెన్స్ 20. So equal distance are maintained in equal intervals of time. Therefore, this is going with uniform speed. This is going with uniform speed. Uniform linear motion. Same speed is maintained. Now y ko change y train పాపం 10 o'clockకి సేమ్ పొజిషన్ 0, 10-10కి 20. ఓకే బాగానే ఉంది ఇక్కడ 20 kilometers. కానీ 10-20కి 35 వెళ్ళింది, అంటే స్పీడ్ మారిపోయింది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 15. సో ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ లీనియర్ మోషన్. అంటే స్పీడ్ ఈస్ చేంజింగ్. ఇన్ దిస్ కేస్ స్పీడ్ ఈస్ చేంజింగ్. ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అంటే సేమ్. So this is non-uniform and this is uniform. So like this you can differentiate and that's all and this is the end of second chapter, time, that is measurement of time and motion. మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్లో కొత్త చాప్టర్లో కలుసుకుందామండి. సెకండ్ సెమిస్టర్ 7th class. అది ఏంటంటే మనకి షాడోస్ అండ్ రిఫ్లెక్షన్. ఓకేనా? రైట్.